హాయ్ హలో ఎవ్రీవన్ ఈ రోజు ఎంతో టేస్టీ ఎమ్మీ కర్రీ చేపల కర్రీ తయారు చేసుకుందాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు, ప్లీజ్ లైక్ ఇచ్చేయండి. చాలా బాగుంటాయండి చేపలు అయితే మాత్రం ఇవి. నేనైతే ముందే కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే కట్ చేసి 2 ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఇది స్కిప్ అయింది, వీడియో తీసాను అనుకున్నాను. ఆయిల్ వేయడం అదిని చూసారు కదా. 2 స్పూన్లు ఆయిల్ అండ్ 2 ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోండి. ఫిష్ అయితే నేను ముందే మసాలా ఇట్టి అన్నీ ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. చేపలు అయితే మాత్రం 2 టమాటాలు అయితే చిన్నవి కట్ చేసుకున్నాను. 1 టమాటా వేసాను. 1 టమాటా గ్రేవీ కోసం అయితే చక్కగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను గ్రేవీకి. ఇంకా 2 ఉల్లిపాయలు కూడా గ్రేవీ కోసం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ టమాటా మన గ్రేవీ వేసుకుంటే మనకి చక్కగా ముక్కలు కాకుండా గ్రేవీలాగా వస్తుందన్నమాట. చేపలు చాలా రకాలుగా చేయొచ్చండి. డైరెక్ట్గా కలిపేసి పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి పాతకాలపులో కలిపేసి పెట్టేస్తారు, అలా పెట్టేయచ్చు. చూసారు కదా, మిక్సీ పట్టిన టమోటా గ్రేవీ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ టమోటా మిక్సీ చేశాను, ఆ 2 కలిపి అయితే యాడ్ చేశాను. కొంచెం ఇవి దగ్గరికి అయ్యే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. తగినంత కారం పసుపు మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీ తినే టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు. కొంతమంది కారం ఎక్కువ తింటారో అలా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటి అండి. ఆల్రెడీ నేను ఫిష్ కడిగినవి మసాలాలు పెట్టి వేసాను కాబట్టి తక్కువ కారం అయితే క్వాంటిటీ యాడ్ చేశాను అనమాట. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా ముందే యాడ్ చేసుకోండి. ముక్కలకైతే బాగా పట్టేస్తుంది. ఆల్రెడీ ముక్కలు కలిపాను, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే ముక్కలు బాగా పట్టేస్తుంది. ఉప్పు కూడా తగినంత అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయండి. బాగా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి బాగా కలిపియండి. ఇలా ముద్ద అయితే ముద్దలా దగ్గరికి అయితే అయిపోవాలి. చూసారు కదా, ముద్దలా దగ్గరికి అయిపోవాలి ఇది. అప్పుడు చింతపండు రసం అయితే కలిపేసి పక్కన పెట్టాను. చేపలు యాడ్ చేశాక చింతపండు రసం కూడా యాడ్ చేసేద్దాం. ముందే చింతపండు రసం యాడ్ చేసేస్తే చేపల ముక్కలు డైరెక్ట్ పట్టేస్తుంది పులుపు. కాబట్టి చేపల ముక్కలు అయితే యాడ్ చేసి కొంచెం కలిపేసుకొని ఇవి మనకి ముందు వేసిన మసాలాలన్నీ బాగా ముక్కలు పట్టేసి ఇలా కలిపేసి ఐలో పెట్టేసి కలిపేసుకున్నాను. ఈ ఫిష్ అయితే ఇడిపోయి ఫిష్ కాదండి, కాబట్టి ఐలో పెట్టి అయితే ఇగో కలిపేసాను. చూసారు కదా, ఇప్పుడు చింతపండు పిసికేసి నేను పక్కన పెట్టుకున్నాను కదా, ఇది దగ్గరికి అయిపోయింది ఆల్రెడీ. చూసారు కదా, ఆ చింతపండు పులుపు కూడా ఇందులో యాడ్ చేసేసుకుని చక్కగా 10 నిమిషాలు అయితే అలా కుక్ చేసుకుంటే ఏమేమి యాడ్ చేశానంటే గరం మసాలా, ధనియాల పౌడర్, మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారమేనండి, అంతే. ఇందులో చేపల పులుసులో పాతకాలపులో అయితే గసగసాలు యాడ్ చేసేవారు, అవి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేశాక చక్క ముక్కలు బాగా పడుతుంది కదా. మళ్ళీ దించే ముందు కొంచెం వేస్తాను. చూసారా, చక్కగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ముక్కలు ఎంత బాగున్నాయి చూసారా, టేస్ట్ కూడా అలానే ఉంటాయండి. ఇది చూసారు కదా, ముక్కలు అయితే ఎంత బాగున్నాయో. అసలు ఎలా చేస్తే చేప ముక్కలు అస్సలు విడిపోవండి, విడిపోకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట. తలకాయ అయితే నాకు చాలా ఇష్టం. చేపలో తలకాయ అయితే బాగా ఇష్టంగా తింటాను. ఉప్పు సరిపోయిందో లేదో మధ్య మధ్యలో చూస్తూ మనం సాల్ట్ వేసుకుని ముందే నేను తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇంకా బాగా దగ్గర కుక్ అయిపోయింది కదా, ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అయితే చల్లారిపోతే చేపల కూర ఇంకా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా, నాకైతే దగ్గరికి అయిపోయింది. చింతపండు పులుపు కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ప్రతిసారి ఒకేలా రాదు చేపల పులుసు, డిఫరెన్స్గా వస్తుంది. ఈరోజు ఇంకా బాగా టేస్టీగా వచ్చింది. ఇలా చేసామంటే ఒక్క చేప ముక్కని విడిపోదండి, చాలా బాగా వస్తాయి. అసలు చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ కింద మీకైతే చేరుతాయి. వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చేపల కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చేపల కూర చల్లారిన తర్వాత చాలా ఇష్టంగా తింటానన్నమాట. వేడి మీద తినే కంటే చల్లారాక, వేడి మీద ముక్కలకి టేస్ట్ రాదండి. పులుసు బాగానే ఉంటుంది, పులుసు బాగుంటుంది, ముక్కలకి టేస్ట్ రాదు. చల్లారిపోయే ముక్కల టేస్ట్ సూపర్గా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.